అండి. నేను మీ రాఘవరావుని. సిదిరి అప్పలరాజుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దగ్గర నుంచి పెద్ద డ్రామా నడుస్తుంది. ఆమె భార్య భర్త శుద్ధపోస్తున్నట్లు, ఆవిడ శుద్ధపోస్తున్నట్లు మాట్లాడుతుంది. ఎంత దారుణం అండి! ఒక మోటార్ బైక్ తోటి ఒక వ్యక్తిని గుద్ది ఏం చేశాడు? గుద్దేసిన తర్వాత అతను కింద పడిపోయాడు. ఇమ్మీడియట్‌గా అంబులెన్స్ ఫోన్ చేయడం, లేకపోతే ఏదైనా వెహికల్ తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి అతని ఆరోగ్యం పరిస్థితి మెరుగేట్టు చూసుకోవాలి గానీ, గుద్దేసి పారిపోయి నాన్నకి చెప్పి, నాన్నేమో వేరే గుమస్తా కొడుకుని విక్టిమ్‌గా చేర్చి పోలీస్ స్టేషన్‌లో పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే దీనంతా ఏమంటారండి దీన్ని? దీన్ని ఫోర్జరీ అనరా? క్రిమినల్ కేసు పెట్టరా? అన్యాయంగా ఇంకోళ్ళు ఇరికిస్తే ఏమంటారు? జరిగిందేమిటి? వీళ్ళు చేసిందేమిటి? అలా చేయొచ్చా? అది తప్పు కాదా? ఏమమ్మా సుతపూస, నీ భర్త చేసింది రైటా? అతని దగ్గర గుమస్తా కొడుకుని ఇరికించేసేసి తప్పుకుందాం అనుకున్నారా? నీ కొడుకుని కాపాడుకుందాం అనుకున్నారే? అది తప్పు కాదా? ఆ కుటుంబం వీధిన పడింది, తినడం కూడా తినలేదు. వాళ్ళు మనుషులు కదా, నీలాంటి ఆడదు కదా భర్త చనిపోయిన అమ్మాయి. అటు కొడుకు చనిపోయి తల్లి బాధ నీలాంటి బాధ కాదా? అయితే మీ వైసీపీ వాళ్ళకి ఏంటంటే, ఎదురోళ్ళు ఇడిపోయినా పోనీ, నాది నాకు కావాలి అంతే, నేను బాగుండాలి. ఎంతమంది చచ్చినా పర్వాలేదు, ఎంతమంది ఏమి పర్వాలేదు, మేము బాగుండాలనే ఒక తత్వంతో ఉంది వైసీపీ పార్టీ. అదే తత్వాన్ని కొనసాగిస్తున్నారు వైసీపీ నాయకులు. వాళ్ళ భార్యలు కూడా శుద్ధపూసల్లాగా మాట్లాడుతున్నారు. ఎంత దారుణం అండి! యాక్సిడెంట్ అయ్యింది, వ్యక్తి దెబ్బ తగిలింది, కింద పడ్డాడు. అతని పరిస్థితిని తెలుసుకొని అవసరంగా ఫస్ట్ ఎయిడ్ చేయాలి కదా. అది చేయకుండా చనిపోతే పారిపోయి దాక్కుంటే ఎంత దారుణం అండి! ఈ జగన్మోహన్ మాట్లాడతాడు, చిన్న పిల్లాడు, 18 ఏళ్ళ పిల్లాడు. వాడి తప్పు చేసి తప్పు కాదా? అంతేలే. మీకు మర్డర్లు చేసేవాళ్ళు మీకేం తెలుస్తుంది? చేయించేవాళ్ళు మీకేం తెలుస్తుంది? ఏది చేయదు. అసలు మీ దృష్టిలో తప్పనేదే లేదు. మీదంతా క్రిమినల్ రాజ్యం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, వాళ్ళు ముఠా తత్వలో క్రిమినల్ మనుషులు, అటువంటి వ్యక్తులు వస్తే నాశనం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చెప్పిన వినకుండా ఓటేసి గెలిపించిన ఆ నిష్ఠ దౌర్భాగ్యుడిని 5 సంవత్సరాలు పరిపాలించి అహంకారంతో కన్నుమిన్ను కానక నోటుకొచ్చినట్టు మాట్లాడి బూతులు ఇప్పుడు శుద్ధపూసలో కవులు చెప్తున్నారు. ఒక్కొక్కరికి ఇప్పుడు వాళ్ళ యొక్క తప్పులు బయటపడి ఒక్కొక్కరు లోపలికి వెళ్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరికీ బుద్ధి వస్తుందని, బుద్ధి వచ్చేట్లు ఆ భగవంతుడు చేస్తాడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సిదిరి అప్పలరాజు కావచ్చు, రేపొద్దున ఇంకోళ్ళు కావచ్చు, తప్పు చేస్తే చట్టం ఎవరికైనా ఒకటే. అమ్మ శుద్ధపూస, నువ్వు ఏడు పాపి, నా కొడుకు తప్పు చేశాడు, నా భర్త తప్పు చేశాడని చెప్పు. అంతేగాని శుద్ధపూస మాట్లాడద్దు. నీలాంటి కుటుంబం ఆ కుటుంబం రోడ్డున పడింది. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఆడదానివే, వాళ్ళు ఆడవాళ్ళే. కొడుకును పోగిన తల్లి, భర్తను పోగిన భార్య, వాళ్ళ గురించి ఆలోచించు. ఇలాంటి శుద్ధపూస కవులు మానేసి ఒక మనసు పెట్టి ఒక స్త్రీగా ఆలోచించి ఆ స్త్రీలకు ఏం చేయాలో ఆలోచిస్తామని, నీకు ఆ రకంగా ఆలోచన రావాలని ఆ భగవంతుని వేడుకుంటూ చదువుకున్నాను. జై జనసేన, జై హింద్.